ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గంలో ఈశాన్య దిశలో 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం ప్రారంభించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి। ఈ సందర్భంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విడవలూరు మండలంలోని ఈశాన్య దిశగా ఉన్న రామచంద్రపురం గ్రామ పంచాయతీలో పొన్నపూడి పాతూరు నుంచి ప్రారంభమయ్యి కొత్తూరు, ఎస్సీ కాలనీ, లక్ష్మీపురం, ప్రశాంతిగిరి, వెంకటనారాయణపురం, పొన్నపూడి, బుజగాడిపాలెం, ఎస్టీ కాలనీ, చంద్రశేఖరపురం, రవీంద్రపురం, రామచంద్రపురం గ్రామంలో ముగిసింది। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2019లో మహాశివరాత్రి రోజున పాతూరు నుంచి పాదయాత్ర ప్రారంభించి 39,600 మెజారిటీతో ప్రజలు ఆశీర్వదించి గెలిపించారని, అదేవిధంగా 2024లో కూడా ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారం పాదయాత్ర ప్రారంభించారని, ప్రజలందరూ మరలా నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించి ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించినట్లయితే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారని ఆయన తెలియజేశారు। ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరుక్షణమే పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, వర్గాలు చూడకుండా, రాజకీయాలే చేయకుండా మీకందరికీ కూడా నేరుగా మీ అకౌంట్స్లో విజయవాడ నుంచి బటన్ నొక్కి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకున్నారు। మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు। 33 పథకాలు పెట్టారు। 2,75,000 కోట్లు రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ప్రజలకు అందించారు। అందులో భాగంగా మన రామచంద్రపురం పంచాయతీలో 31,39,21,884 రూపాయలు మీ అకౌంట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు। ఇది కూడా ఒక చరిత్ర। మీరు చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు, ఎవరు కూడా పేదల కోసం ఇంత ఫండ్స్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు। అందులో మత్స్యకార గ్రామాలంటే దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీ మనసుల్లో పెట్టుకున్నారు। ఆయన ముఖ్యమంత్రిగా మత్స్యకారులకు పెద్దపీట వేశారు। ఈరోజు ఆయన కుమారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది। వేట నిషిద్ధం అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో 4,000 ఇచ్చేవాడు। జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలోకి రాగానే 10,000 ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల రాష్ట్ర ప్రజలందరినీ ఆదుకుంటూ ముందుకు వెళ్తున్నారు। 2019లో మహాశివరాత్రి రోజు ఇదే పాతూరు నుంచి మనం పాదయాత్ర చేశాం। ఈరోజు మహాశివరాత్రి శివుడి ఆశీర్వాదంతో ఈరోజు పాతూరు నుంచి పాదయాత్ర మొదలుపెట్టాం। మీ అందరి ఆశీర్వాదంతో 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో దాదాపు 200 తక్కువ 40,000తో మీరందరూ కూడా గెలిపించారు। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎప్పుడూ కనబడని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వస్తున్నారు। కరోనా వచ్చింది। కరోనా టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న అధికార యంత్రాంగం అంతా కూడా మీ మధ్య ఉన్నాం। మీకు ధైర్యం చెప్పాం। ఆ రోజు ఎవరు కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఎవరు కూడా కనిపించలేదు। ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని ప్రజల మధ్యకు వస్తా ఉన్నారు ఓట్లు అడిగేదానికి। ఏదో చాలా డబ్బు ఎక్కువస్తున్నారంట। ఓటుకి 1000 నుంచి 2,000 నుంచి 3,000 దాకా ఇస్తారంట। అమ్మ బంగారంగా తీసుకోండి, ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి। అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే, నిజాయితీగా సంపాదించిన డబ్బు కాదు। చంద్రబాబు ఉండింది 2 ఎకరాలు। ఈరోజు 4 లక్షల కోట్లకి అధిపతి చంద్రబాబు నాయుడు। డబ్బుతో ప్రజలను కొనాలని చెప్పేసి వెదజల్లేదానికి వస్తున్నాడు। అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే కాబట్టి బంగారంగా తీసుకోండి,
పోలింగ్ బూత్లోకి పోయినాక మీకు ఇచ్చే ఒక్కొక్కరికి 2 ఓట్లు కూడా ఫ్యాన్ మీద గుద్దండి. మనం జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు. పేద ప్రజల మనసుల్లో వినబాకండి. మరలా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా 2వసారి పట్టాభిషేకం చేసుకోవాలి. మన రాష్ట్రం బాగుండాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. పొరపాటుగా జరగరానిది ఏదన్నా జరిగితే ఇప్పుడు మీకు వచ్చే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి. చంద్రబాబు చెప్పే మాటలకు ఏది కూడా అర్థం అనేది ఉంటుంది. పెద్ద మోసకారి అతను. మీరే ఇబ్బందులు పడతారు, మీరే కష్టపడతారు. ఒక్కసారి మీ మనస్సాక్షిగా గుండె మీద చెయ్యి వేసుకొని ఇంత అమౌంట్ ఈ పంచాయతీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. ప్రతి గ్రామంలో సంక్షేమ పథకాలు పడున్నాయి. ఆలోచించుకోండి. మీ ఆశీర్వాదం నాకు ఉండాలి. అదేవిధంగా ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ మీద వేసి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.